హాయ్ ఫ్రెండ్స్. మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనకందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని కీలకమైన మార్పులు తీసుకురాబోతుంది. ఈ సంవత్సరం వీళ్ళు ప్రకటించిన మార్పులు ఏంటంటే, ముందుగా మనకు తెలిసింది ఏంటంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది 10+2 బోర్డ్ స్ట్రక్చర్లో ఉంటుంది. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 10థ్లో ఒక బోర్డ్ ఎగ్జామ్, తర్వాత ఇంటర్ 2 ఇయర్స్ 2 బోర్డ్ ఎగ్జామ్స్, ఇలా 10+2 స్ట్రక్చర్లో ఉంది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని మారుస్తున్నారు. ఎలా అంటే 5+3+3+4 ఈ స్ట్రక్చర్కి మారుస్తున్నారు. ఫస్ట్ 5 ఇయర్స్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ప్రీ స్కూల్ అంటారు. తర్వాత 3 ఇయర్స్ అది 6th నుంచి 8th వరకు మిడ్ స్కూల్. ఆ తర్వాత మళ్ళీ 3 ఇయర్స్ 8th క్లాస్ నుంచి 11th క్లాస్ వరకు దీన్ని హై స్కూల్ అంటారు. ఇంకా ఆ తర్వాత 4 ఇయర్స్ అనేది 12th క్లాస్ నుంచి 4 ఇయర్స్ ఏదో ఒక డిగ్రీ ఉంటుంది. ఇక్కడ మనకి కొత్తగా వచ్చిన మార్పులు ఇంకా ఏంటంటే, 6th క్లాస్ నుంచే మనకి వొకేషనల్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అంటే 5th క్లాస్ వరకు ప్రీ స్కూల్ దాటి మీరు 6th క్లాస్ అంటే మిడ్ స్కూల్కి వచ్చినప్పటి నుంచి మీరు వొకేషనల్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ 8th క్లాస్ నుంచి 11th క్లాస్ వరకు మీరు హై స్కూల్లో ఉంటారు. ఆ టైంలోనే మీరు సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే, మనం ఇంటర్లోకి వచ్చినప్పుడు ఎంపీసీ, బైపీసీ, ఇలా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా సబ్జెక్ట్స్. అలా మీరు ఇప్పుడు 8th నుంచే అంటే హై స్కూల్కి వస్తాం 8th నుంచి 11th వరకు. ఆ 8th క్లాస్లోనే మనం సబ్జెక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ గ్రాడ్యుయేషన్స్ అనేవి అన్నీ కూడా మేజర్, మైనర్ అని టూ కేటగిరీస్లోకి డివైడ్ చేస్తారు. గ్రాడ్యుయేషన్ అనేది మనకు 4 ఇయర్స్ ఉంది 12th క్లాస్ నుంచి. ఇప్పుడు ఆ 4 ఇయర్స్ కూడా గ్రాడ్యుయేషన్ అనేది 2 కేటగిరీస్ ఉన్నాయి, మేజర్ ఒకటి, మైనర్ ఒకటి. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, సైన్స్ స్టూడెంట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి ఇంపార్టెంట్ కదా. వీళ్ళు ఈ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు మేజర్ సబ్జెక్ట్గా వాళ్ళు ఫిజిక్స్ ఎంచుకోవచ్చు. ఇంకా మ్యూజిక్, డ్యాన్సింగ్ ఇలాంటి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మైనర్ సబ్జెక్ట్గా మ్యూజిక్, డ్యాన్సింగ్ ఇలాంటివి ఎంచుకోవచ్చు. ఇలా వాళ్ళు ఏదైనా కాంబినేషన్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా గవర్నమెంట్ బేస్డ్ మీదే ఉంటాయి, గవర్నమెంట్ అథారిటీలోనే జరుగుతాయి హైయర్ ఎడ్యుకేషన్స్ అన్నీ కూడా. అండ్ యూజీసీ, ఏఐసిటిఈ అనే రెండింటిని మెర్జ్ చేసేసారు. అన్ని యూనివర్సిటీస్ ఐదర్ గవర్నమెంట్, ప్రైవేట్, ఓపెన్, డీమ్డ్, వొకేషనల్ ఇలా ఈ అన్ని యూనివర్సిటీస్ కూడా ఒకే గ్రేడింగ్ సిస్టమ్ని, ఒకే రూల్స్ని పాటిస్తాయి, వేటికి అవి ఉండవు. అండ్ ఇంకా ఇప్పుడు ఈ కొత్త సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్కి తగ్గట్టుగా టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు. అన్ని రకాల టీచర్స్కి కంట్రీ మొత్తం మీద కూడా టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏ స్టేట్ కూడా దీన్ని చేంజ్ చేయకూడదు. ఎందుకంటే ఇంకా దేశం మొత్తం మీద ఒకే రకమైన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఒకే బోర్డు ఉండాలనే దాని మీద ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏ స్టేట్కి ఆ స్టేట్ విడివిడిగా చేయడానికని కుదరదు. అండ్ సేమ్ లెవెల్ ఆఫ్ అక్రెడిటేషన్ టు ఎనీ కాలేజ్ బేస్డ్ ఆన్ ఇట్స్ రేటింగ్ కాలేజ్ విల్ గెట్ ఆటోనమస్ రైట్స్ టు ఫండ్స్. ఏ కాలేజ్ అయినా కూడా వాటికి ఉన్న రేటింగ్స్ని బట్టి వాటి ఫండ్స్ అనేవి డిసైడ్ చేసుకోవచ్చు, వాటికి ఆ రైట్స్ అనేవి ఉన్నాయి. అండ్ న్యూ బేసిక్ లెవెల్ ప్రోగ్రామ్ విల్ బీ క్రియేటెడ్ బై గవర్నమెంట్ ఫర్ పేరెంట్స్ టు టీచ్ చిల్డ్రన్ అప్ టు 3 ఇయర్స్. ఇక్కడ ఏంటంటే, మనకి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి ముందు వాళ్ళు నేర్చుకునేది ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే వాళ్ళు స్కూల్లో జాయిన్ చేయకముందు ఇంట్లో ఆడుతూ పాడుతూ నేర్చుకునేవి చాలా బాగా గుర్తుంటాయి. ఇంకా ఏంటంటే, స్కూల్కి వెళ్ళడానికి అదొక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది వాళ్ళకి. సో మన గవర్నమెంట్ ఒక బేసిక్ ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తుంది. ఏంటంటే, 3 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి అండ్ 3 to 6 ఆ ఏజ్లో ఉన్న పిల్లలకి ప్రీ స్కూల్స్ అరేంజ్ చేస్తుంది. ఆ ఏజ్లో ఉన్న పిల్లలకి ఎలా ఇంట్లో మన పేరెంట్స్ ట్రైనింగ్ ఇవ్వగలరు, ఇంట్లో పేరెంట్స్ వాళ్ళకి ఎలా టీచ్ చేస్తూ గైడ్ చేయగలరు అనే దాని మీద పేరెంట్స్ కోసం ఒక బేసిక్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసింది గవర్నమెంట్. అండ్ మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ ఫ్రమ్ ఎనీ కోర్స్ ఉంది. గ్రాడ్యుయేషన్లో మీరు ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత మీకు అది నచ్చకపోయినా, మీకు దాని మీద ఇంట్రెస్ట్ పోయినా ఎగ్జిట్ అయిపోయి వేరే కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకా టేక్ బ్రేక్ అనేది ఇక్కడ ఉంటుంది. కోర్సులో మీరు జాయిన్ అయినప్పుడు 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంది, మీరు జాయిన్ అయ్యారు, కానీ మీకు దాని మీద ఇంట్రెస్ట్ పోయినప్పుడు మీరు ఎప్పుడైనా మానేయచ్చు. 1 ఇయర్ తర్వాత మానేస్తే మీకు ఆ కోర్సులో బేసిక్ కోర్స్ చేసినట్టుగా సర్టిఫికేట్ ఇస్తారు. అదే 2 ఇయర్స్ చేసి మానేస్తే, డ్రాప్ అయిపోతే డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. మొత్తం కంప్లీట్ చేస్తే కోర్సు మీకు డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు.
అండ్ మన పిల్లల స్టడీ సిలబస్ కూడా రెడ్యూస్ చేయబోతున్నారు కోర్ నాలెడ్జ్ వరకు మాత్రమే. అంటే సబ్జెక్ట్లో ఎంతవరకు అయితే కోర్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఉంటుందో అంతవరకు మన సిలబస్ని రెడ్యూస్ చేయబోతున్నారు. మిగతా వేస్ట్ అంతా తీసేయబోతున్నారు. అండ్ మోర్ ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ అండ్ అప్లికేషన్ నాలెడ్జ్. ఇది చాలా ముఖ్యమైనది. ఈ మార్పు చాలా ముఖ్యం అండ్ అవసరం కూడా. ఏంటంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పటివరకు థియరిటికల్గా బాగా ఎక్కువ ఉంది. థియరీ ఎగ్జామ్స్ కానీ ఇదంతా స్కూల్ ఏజ్ వరకు థియరీ బాగా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆ థియరీకి ఇచ్చిన ప్రయారిటీని రెడ్యూస్ చేసి ప్రాక్టికల్ అండ్ అప్లికేషన్ నాలెడ్జ్కి మోర్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రాక్టికల్గా అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్గా మనం నేర్చుకుంటేనే కదా ఏదైనా గుర్తుంటుంది బాగా. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈసారి ప్రాక్టికల్ అండ్ అప్లికేషన్ నాలెడ్జ్కి ఫోకస్ చేయబోతుంది. అండ్ ఇంకా ఆల్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఫీడ్ ఆఫ్ ఆల్ యూనివర్సెస్ విల్ బి గవర్న్ బై సింగిల్ అథారిటీ ఆఫ్ విత్ క్యాపింగ్ ఆన్ ఈచ్ కోర్స్. అన్ని గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా ఒకే అథారిటీ గవర్న్ చేస్తుంది ఇక నుంచి. ఇప్పటి వరకు ఎంసెట్, జేఎన్టీయు, ఇలా నీట్, ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క అథారిటీ ఉంది. కానీ ఇప్పటి నుంచి అన్ని గ్రాడ్యుయేషన్ కోర్సెస్కి ఒకే అథారిటీ గవర్న్ చేయబోతుంది. ఇవి కీలక మార్పులు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొచ్చారు. మరి ఈ మార్పులు మంచిదో కాదో కామెంట్ చేసి చెప్పండి మాకు. ఈ మార్పులు అయితే మరి ప్రస్తుతానికి 2021 నుంచి అమలు పరిచే ఆలోచనలో ఉన్నారు. మరి ఎప్పుడు అమలు పరుస్తారనేది ఇంకా డిసైడ్ చేయలేదు. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.